మాది ప్రకాశం డిస్ట్రిక్ట్ దర్శి అండి. ఇట్లా ఈరోజు అల్లు అర్జున్ జరిగిన దానికి మేము చాలా బాధపడుతున్నాము మా ఫ్యాన్స్ తరఫున అందరి తరఫున. ఆ రోజు రేవంత్ గారికి ఆడ అంత విషాదం జరగబట్టి అల్లు అర్జున్ గారు కూడా దాన్ని స్పందించి మరుసటి రోజు 25 lakhs ఆమెకి కుటుంబానికి ఆదుకుంటారని చెప్పి మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీకి అండగా నిలుస్తారని చెప్పారు. కానీ అవి ఏం పట్టించుకోకుండా ఇట్లా విషాదం పెట్టి జరగడం బట్టి ఆయన కూడా దాన్ని స్పందించి వీళ్ళందరూ కూడా అడిగిన దాని గురించి కూడా మాట్లాడిన తర్వాత ఇట్లా సార్ని ఇట్లా ఇంట్లో ఇంత నేషనల్ అవార్డు వచ్చిన సార్ని ఇంటికి వచ్చి అకస్మాత్తుగా ఇట్లా అరెస్ట్ చేయడం బాధాకరంగా ఉందండి. ఇంత 69, 70 సంవత్సరాలు సినీ ఇండస్ట్రీలో ఎవరికి రాని అవార్డు, నేషనల్ అవార్డు సార్కి వచ్చేది. ఇది ఇట్లా జరగడం మాకు బాధాకరంగా ఉంది. దీని తరఫున ఏదైనా ఉంటే కొద్దిగా ప్రభుత్వం స్పందించి పొలిటీషియన్ తరఫున కూడా ఎవరైనా తెలుసుకొని దాని ద్వారా మా సార్ని మాకు విడుదల తొందరగా చేసి మాకు కేసు వాపసు తీసుకొని మాకు న్యాయం చేయాలని మేమందరం కోరుతున్నాం ఫ్యాన్స్ తరఫున. నా పేరు ప్రసాద్, ప్రకాశం జిల్లా దర్శి నుంచి మాట్లాడుతున్నా. ఈ మధ్యకాలంలో ఆ థియేటర్కి చిన్న హీరో పెద్ద హీరో ఎవరైనా వెళ్ళడం కామను. బట్ అది అతను కూడా వెళ్ళాడు. ఆ రోజు అట్లా జరగదనే ఉద్దేశంతోనే వెళ్ళాడు. జరిగిన దానికి అప్పటికి చెప్పాడు 25 లక్షలు డొనేషన్ చేసి వాళ్ళ పిల్లల్ని మొత్తం బాగా చూసుకుంటానని చెప్పాడు. కానీ ఇప్పుడు ఇలా సడన్గా అరెస్ట్ చేయడం చాలా బాధాకరంగా ఉంది. అంత పెద్ద స్టార్ని ఇట్లా చేయడం అనేది చాలా బాధాకరంగా ఉంది. దీన్ని ప్రభుత్వం వెంటనే ఖండించాలని కోరుకుంటున్నాం సార్. కేసు కూడా వాపసు తీసుకున్నాడు ఆయన. బట్ ఇలా ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.